మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో వివాదాస్పదమైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటు పనులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్చారం గ్రామస్తులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, మహానీయుడని, ఛత్రపతి శివాజీ మహానీయుడేనని వారి ఇరువురిని అగౌరవపరచడం సరైంది కాదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యకు మంచి పరిష్కారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్, దళిత సంఘాల నాయకులు సంజీవ్, శాంతయ్య, పెంటయ్య, దోమకొండ సత్యనారాయణ, వల్లే కిరణ్, సొక్కోల మహేష్ తదితరులు ఉన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని గ్రామస్తులందరూ కూడా అంబేద్కర్ అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అభినందనీయం. విగ్రహంలో గ్రామంలో ఇంకా కూడా పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతున్నా అందరినీ, అంబేద్కర్ అంటే చాలా గొప్ప మనిషి, ప్రపంచ మేధావి, భారతదేశానికి దిశ గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని మనం కూడా ఉంచాల్సిందే. పెట్టక ముందే ఏదైనా గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని చేయాలి, కానీ పెట్టిన తర్వాత తీసేయమనడం అయితే సరైనది కాదు. ఎందుకంటే రోడ్డు కూడా చూసినట్టుంటే అక్కడ 30 రోడ్డు కూడా వేలుపులో చాలా వేలుపు ఉన్నది. ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిన పరిస్థితి లేదు కనుక దాని ముందు ఇంకో విగ్రహం పెడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంచెం గ్రామస్తులంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు పెడుతున్న విగ్రహం కూడా మహనీయుంది. ఇది అంబేద్కర్ మహనీయుడే, ఇద్దరు గొప్ప వాళ్ళే. వాళ్ళని కూడా మనం ఏదో చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాళ్ళని అగౌరవపడ్డ గ్రామ సంబంధం పాటించుకుంటారు. కలెక్టర్ ఉంటా, ఎస్పీ గారితో ఉంటారట, డిఎస్పీ గారు మాట్లాడినాం. సామరస్యం వాళ్ళ ప్రయత్నాలు పోలీస్ శాఖ నుంచి కూడా ఉన్నారు. రెవెన్యూ కూడా మాట్లాడి గ్రామస్తు ఇచ్చి అందరూ సానుకూలమైన తీసుకునే విధంగా నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా. ఈరోజు ఆయన మాట్లాడి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపించి మనస్సులందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండి జీవించేటువంటి వాతావరణం ఉండాలి. మనం ఘర్షణ పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా గ్రామస్తులందరితో కూడా మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని చెప్పి కూడా నాకు ఉద్దేశం. ఎవరైనా మహనీయులే, వాళ్ళని కూడా మనం కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా ఓపిక సహనం పాటిస్తారని చెప్పి నేను గ్రామస్తులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్.